కోత్వాల్, చెప్పండి మహారాజా. వీళ్ళని వెంటనే ఎటువంటి కారాగారంలో పడేయాలంటే అక్కడ వీళ్ళకి తాగడానికి కేవలం నీళ్లు, అలాగే తినడానికి కేవలం గాలే ఉండాలి. వద్దు మహారాజా, మేము దొంగకి సేవకులం కాదు, మీ సేవకులం మహారాజా. మేము దురదృష్టవశాత్తు వీరి సేవకులం. అసంభవం, నిర్లజ్జ, నిర్బుద్ధి, మహారాజా నిరాధారులు. మూర్ఖుడా, నేను ఇటువంటి సేవకులను పెట్టుకోను. అదే వేషధారణలో స్త్రీలు అలాగే పురుషుల లాంటి స్వరం ఉన్నవాళ్ళని. కానీ మహారాజా మీరే మమ్మల్ని పెట్టుకున్నారు మహారాజా. మీరే మమ్మల్ని ప్రేమతో పెంచారు, పోషించారు మహారాజా. ఇలా చూడండి మహారాజా, ఇలా చూడండి. గురువర్యా, గురువర్యా మీరా? గురువర్యా, మీరు ఇక్కడ ఈ వేషధారణలో పిల్లాన్ని దొంగిలించేందుకు మారు వేషం. పిల్లాన్ని దొంగిలించేందుకు మారు వేషమా? లేదు 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 లేదు, నేను అన్నదానికి అర్థం పిల్లాన్ని ఎత్తుకెళ్లే దొంగని పట్టుకోవడానికి వేషం అన్నమాట. మరి పిల్లల దొంగ ఎక్కడ? ఇంతవరకు తననెందుకు పట్టుకోలేదు? మేము పట్టుకున్నా మహారాజా, రామకృష్ణ పండితుడిని. కానీ నన్నెందుకు పట్టుకున్నారు? పిల్లల్ని ఎత్తుకెళ్లే దొంగని కదా పట్టుకోవాలి. దీన్నే అంటారు దారుణమైన అబద్ధమని. అవును మహారాజా, మేము తననే పట్టుకోబోయాం. కానీ ఈ రామకృష్ణ పండితుడు ఎక్కడి నుంచో వచ్చి మధ్యలో దూరాడు. ఇలా దూరాడో లేదో అంతే, అంత గందరగోళమైంది. ఇక నా ఉపాయం అంతటిని ఇతను విఫలం చేసేశాడు. గురుదేవులు నిజంగానే అసత్యానికి పూజారి అర్పించుకున్నారు. మహారాజా ఒక్క నిమిషం గనక రామకృష్ణ రాకపోయి ఉండుంటే అప్పుడు ఆ దొంగ నా కౌగిట్లో ఉండేది. కౌగిట్లో లేదు, నా చేతుల్లో ఉండేది. ఈ రామకృష్ణ పండితుడు సమస్యను పరిష్కరించకపోతే పరిష్కరించలేదు, కనీసం నాశనం చేయకపోతే ఆ దొంగ తప్పించుకునేది కాదు. మీ కారణంగానే, కేవలం మీ కారణంగానే. కానీ అవును మహారాజా, నేను ముందే పండిత రామకృష్ణని రణనిధితో ముందుకు వెళ్ళమని చెప్పాను. చెప్పాను కదా మీకు, మీరు తొందరపాటుతో కాదు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అని. మహారాజా, గురువర్యులు నిజమే చెప్తున్నారు. పండిత రామకృష్ణ, మీరు సమస్యల్ని పరిష్కరించలేకపోతే కనీసం పెద్ద చేయకుండా ఉండొచ్చు కదా. మంత్రి గారు మీరు కూడానా? పండిత రామకృష్ణ, మేము కూడా మీతో చెప్పాము, ఒకవేళ సమస్యను పరిష్కరించలేకపోతే కనీసం పెద్దది చెయ్యకండి అని. ఇప్పుడు దొంగ మీ చేతుల్లో నుండి తప్పించుకుంది కదా. మూర్ఖులు, దొంగ తప్పించుకుంది, అంతా మీ కారణంగానే. నా కారణంగానా? మరి మీరిద్దరూ ఏం చేశారు? నేను చెప్పాను కదా, బయటికి ఎవరొచ్చినా వెళ్ళనివద్దు, పట్టుకోండి అని. మేం పట్టుకున్నాంగా. ఏం పట్టుకున్నారు? పండిత రామకృష్ణ, ఇటువంటి పట్టి ఇంతకు ముందు కూడా మీకు దొరికింది కదా? ఇటువంటిది కాదు మంత్రి గారు, ఇదే దొరికింది. ఈ గుర్తు నేను ఏర్పరిచినదే. ఇలా చూడండి, ఇక్కడ విరిగిపోయి ఉంది కూడాను. దీన్ని నేను కావాలనే మందిరంలో పడేశాను. ఇది మళ్ళీ ఇక్కడ దొరకడం ఒక విషయాన్ని నిరూపిస్తుంది. ఒకవేళ భజనీదేవి దొంగ కాదు అంటే ఆమె దొంగతో చేతులు ఖచ్చితంగా కలిపారు అని. ఆవిడకు కూడా ఏదో చెడు ఉద్దేశం ఉంది, అదేమిటో మనం తెలుసుకోవాలి. రామకృష్ణ పండితుల వారు, ఇప్పుడు ఉద్దేశం ఉందనుకునే ఏ లాభం? పిల్లలు మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి తిరిగి వచ్చేస్తున్నారు. ఏమిటి మీరేమన్నారు? నేను అది చెప్పడానికే వచ్చాను, కానీ ఇక్కడ ఇదంతా జరుగుతోంది. మాయమైన పిల్లలందరూ మళ్ళీ ఇళ్ళకి తిరిగి వస్తున్నారు. ఏ ఇంటికి తెల్లని వస్త్రాలు కట్టారో ఆ ఇళ్ళన్నింటికి పిల్లలు తిరిగి వచ్చేశారు. ఏమన్నారు మీరు? నేను ఇది చెప్పడానికే వచ్చాను. ఆ తర్వాత అంటే ఇక్కడ ఇదంతా జరుగుతోంది. అయ్యో, ఆ తర్వాత అండి అంటే ఏ ఇళ్లకు తెల్లని వస్త్రం కట్టుందో ఆ ఇళ్లల్లో పిల్లలు తిరిగి వచ్చేశారు. ఏంటి? నాకేమీ అర్థం కాలేదు రామకృష్ణుల వారు. మంత్రి గారు, ఖచ్చితంగా ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. ఎవరికి? ఎటువంటి సంబంధం? ఆ పచ్చ వస్త్రం మనకి ఎక్కడ కనిపించింది? భజనీదేవి మందిరంలో.
అంటే ఇప్పుడు పరిశీలించడం కోసం మనం ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది? భజని దేవి వద్దకు. చాలా సంతోషం మంత్రి గారు, పదండి త్వరగా అక్కడికి వెళ్దాం. పదండి. దేవి, నా నగలన్నీ తీసుకోండి, హారాలన్నీ, పట్టీలన్నీ ప్రభు పాదాల వద్ద అర్పిస్తున్నాను. దయచేసి నన్ను ఆశీర్వదించండి. నా బిడ్డ నాకు తిరిగి దక్కాలని. చింతించకండి, మీరు మీ సర్వస్వాన్ని ప్రభువుకు సమర్పించుకున్నారు. మీకు మీ సంతానం తప్పకుండా దక్కుతుంది. ఇదిగోండి, ఈ ప్రసాదాన్ని భుజించండి. అలాగే ఈ వస్త్రాన్ని ద్వారానికి కట్టేయండి. మంత్రి గారు, రంగు చూసారా మీరు? ఎంతో తెల్లగా ఉంది, మెరుస్తోంది. మెరుస్తోందా? ఆమె మొహం గురించి కాదండి, మూట రంగు చూడండి. ఈసారి పచ్చరంగు మూట కాదు, తెల్ల రంగు మూట ఇచ్చారావిడ. ఇదే తెల్లని వస్త్రం పిల్లలు తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇళ్ల బయట మనకి లభిస్తోంది కదా. అర్థమైంది, కానీ నాకేమీ అర్థం కాలేదు. కొత్తవాల్ గారు, పచ్చరంగు వస్త్రాన్ని కూడా భజనీదేవే ఇచ్చింది. ఇప్పుడు తెల్ల రంగు వస్త్రాన్ని కూడా ఆవిడే ఇస్తోంది, చాలా విలువైన దక్షిణ తీసుకున్న తర్వాత. అంటే పచ్చని వస్త్రం ఏ ఇళ్లకి ఉంటుందో అక్కడ పిల్లల్ని దొంగిలించాలన్నమాట. ఇక తెల్లని వస్త్రం ఏ ఇళ్లకు ఉంటుందో అక్కడికి పిల్లల్ని మళ్ళీ తిరిగి పంపించబోతున్నారన్నమాట. ఇది దారుణమైన దొంగతనం. పండిత్ రామకృష్ణ, ఇక్కడ భక్తులు అలాగే భావనలు రెండిటితో వ్యాపారం జరుగుతోంది. మనం వెంటనే మహారాజుకు సూచన అందించాలి. మహారాజు గారికి వెంటనే ఇది చెప్పాలి, వారి అనుమతి తీసుకోవాలి. ఈ పండిత రామకృష్ణ ఇక్కడికి మళ్ళీ విచ్చేశాడు. ఖచ్చితంగా ఇతని బుర్రలో ఏదో జరుగుతోంది. నేను జాగ్రత్తగా ఉండాలి. సరే మహారాజా, ఈ విషయాన్ని నేనే పెద్దది చేశాను కాబట్టి నేనే దీన్ని పరిష్కరిస్తాను. నేను నా బిడ్డని, విజయనగరంలోని పిల్లలందరినీ రక్షించలేకపోయానంటే నా పేరు, నా తెలివి, నా పదవి వీటన్నిటికీ విలువే ఉంటుంది చెప్పండి. రేపు సూర్యోదయం లోపు నేను గనుక ఆ దొంగని పట్టుకోలేకపోతే నేను అన్నిటినీ త్యాగం చేసేస్తాను. నాకు కేవలం మీ అనుమతి కావాలి మహారాజా. ఈ సమస్యని నేను పరిష్కరిస్తాను. అలాగే నా కుటుంబాన్ని ఇక్కడి నుంచి సురక్షితంగా తీసుకెళ్తాను కూడా. ఈయనకి సుఖాల నుండి దూరంగా పారిపోవడానికి ఎప్పుడు తొందర. గురువర్య, ఈ సమస్య మీ బాధ్యత. ఈ విషయంలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పమంటారు మహారాజా? ఈ విధంగా పండిత రామకృష్ణుడు మాటి మాటికి మధ్యలో వేలు పెడుతూ ఉంటే నేను పరిష్కారాన్ని ఎలా వెతకగలను మహారాజా? దీనికంటే కూడా మీరు రామకృష్ణ పండితుడికి మరొక అవకాశం ఇచ్చి చూడండి. వారు ప్రశాంతంగా ఉంటారు, మేము కూడా ప్రశాంతంగా పనులు చేసుకుంటాం. మంచిది. పండిత రామకృష్ణ, ఈ సమస్యను పరిష్కరించడానికి మేము మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. కానీ గుర్తుంచుకోండి, మా భాస్కర్కి మాత్రం ఏమీ కాకూడదు. అలాగే మహారాజా. ఇప్పుడే కదా ఇంత పెద్ద మాట ఇచ్చాను, ఇంకేం తీసుకోవాలి? ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని విజయనగరం నుంచి బయలుదేరండి. పదండి. మహారాజు గారు మనల్ని ఇక్కడి నుంచి బహిష్కరించడానికి ముందే మనమే స్వయంగా విజయనగరం నుంచి వెళ్ళిపోదాం. అంత అవసరం ఉండదు శారదా. పండిత రామకృష్ణ, మీరు ఆధారం గురించి మహారాజుకి ఎందుకు చెప్పలేదు? మంత్రి గారు, ఇది ఆధారం చూపించాల్సిన సమయం కాదు. ఆ దొంగని ప్రణాళిక ప్రకారం పట్టుకోవాల్సిన సమయం. అప్పుడే నిజం అందరి ముందు తేటతెల్లం అవుతుంది. కానీ పండిత రామకృష్ణ, మీరు ఆ దొంగని ఎలా పట్టుకుంటారు? నేను కాదు, నా పులే తనని పట్టుకుంటాడు. పులా?
నేను సిద్ధంగా ఉన్నాను నాన్న. మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? చేయడం కాదు మంత్రి గారు, చేయించాలనుకుంటున్నాను. భాస్కర్ దొంగతనం. ఏంటి? భాస్కర్ దొంగతనమా? చూసావా, నేను చెప్పాను కదా, ఈ రామకృష్ణ పండితుడు తన బుర్రలో ఖచ్చితంగా ఏదో ఆలోచిస్తున్నాడు అని. నేనంటే మీకు ఇష్టం లేకపోతే నన్ను ఇక్కడే వదిలేయండి. నేను ఇక్కడే ఉండిపోతాను. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు పండిత రామకృష్ణ? మంత్రి గారు, భజనీదేవిని పట్టుకోవడానికి మన దగ్గర ఉన్నది ఇదొక్కటే మార్గం. మీరు నాకు కేవలం ఆ పచ్చ వస్త్రాన్ని కట్టడానికి ఒక నివాసాన్ని చూపించండి. కానీ పండిత రామకృష్ణ, ఈ పని మీ నివాసం నుంచి కూడా చేయొచ్చు కదా? లేదు మంత్రి గారు, అక్కడ ఆమె చాలా జాగ్రత్తగా ఉంటుంది. నాకిప్పుడు ఎటువంటి చోటు కావాలంటే ఆ పచ్చని వస్త్రాన్ని చూసి ఆమె నిశ్చింతగా అక్కడికి రావాలి. అప్పుడే అసలు నిజం అందరి ముందు బయటపడుతుంది. అయ్యో 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 అయ్యో, ఆ భజనీదేవి వంటి సాత్వికమైన అమాయకురాలు, రూపవతి, అద్భుతమైన చమత్కారి. చాలు చాలు, ఇక ఆపేయండి గురువు గారు. ఇప్పటి వరకు మీరు పొగడింది చాలు, ఆ తర్వాత చెప్పండి. నన్ను చెప్పనివ్వు. అటువంటి స్త్రీని, అటువంటి సాత్వికురాలిని ఎవరైనా దొంగని ఎలా అనగలరు? లేదు 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 లేదు, నేను కూడా చూస్తా. నేనుండగా ఆ భజనీదేవిని ఎవరు ఇరికిస్తారో. అంతా సిద్ధంగా ఉంది. ఆ దొంగని మన వలలో చిక్కేలా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాను. మీరు ముగ్గురు మీ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించండి. అప్పుడే మనం ఈ సమస్యని పరిష్కరించగలుగుతాం. అమ్మా, నువ్వు వెనక ద్వారం వద్ద నీ కర్ర పట్టుకొని సిద్ధంగా ఉండు. ఆయుధంతో పాటుగా ఈసారి నేను కవచాన్ని కూడా పట్టుకుని నిలబడతాను. నేను చూస్తాను నన్ను దాటి ఆ దొంగ ఎలా తప్పించుకుంటుంది అని. ఏం చేస్తావో చెయ్యి, కానీ ఆ దొంగని మాత్రం తప్పించుకొని వద్దమ్మా. శారదా, నువ్వు ఇయ్యాల దగ్గర నిద్రపోతున్నట్టు నాటకం ఆడు. తప్పకుండా. ఈ పనైతే నాకు చాలా బాగా వస్తుంది. ఎలాగో అత్తయ్య నాకు ఎక్కువ పనులు అప్పగించినప్పుడు నేనెప్పుడూ నిద్రపోతున్నట్టే కదా నటిస్తూ ఉంటాను. సరదాగా అత్తయ్య, ఊరికే అన్నాను. ఏమిటి శారదా ఈ సమయంలో సరదాలంటావు? నువ్వు నిద్రపోతున్నట్టు నటించాలంతే, నిద్రపోకూడదు నిజంగా. నువ్వు ఆ దొంగని చూసిన వెంటనే గుండప్పకి సూచన ఇవ్వాలి. గుండప్ప, నువ్వు ఆ మూలన దాక్కొని ఉండాలి. నీకు శారద సూచన అందిన వెంటనే గంట కొట్టాలి. గంట శబ్దం వినగానే నేను, మంత్రి గారు సైనికులతో వస్తాం, ఈ ఇంటిని చుట్టుముడతాం, ఆ దొంగని ఖచ్చితంగా పట్టుకొని తీరతాం. సరేనా? ఇదిగో గుండప్ప, మీరందరూ నా ఆశల్ని నీరు కార్చకండి. ఇదే ఆశతో నేను భాస్కర్ రక్షణని పణంగా పెడుతున్నాను. భాస్కర్, ఈ లక్ష్యంలో అసలైన సేనాధిపతివి నువ్వేనన్నా. నువ్వు నన్ను క్షమించాలి. ఈ వయసులో నేను నిన్ను ఈ ప్రమాదంలో భాగం చేస్తున్నాను. నాన్న, ఇందులో కొత్త ఉంది. నేను పుట్టినప్పటి నుండి నేను మీతో ఎన్నో సమస్యలు, ప్రమాదాలను ఎదుర్కొన్నాను. కానీ అది మీకు ఏమాత్రం తెలీదు. ఇంతవరకు అన్ని పరిష్కరించినట్టు ఇది కూడా పరిష్కరించేద్దాం. మీరేం కంగారు పడకండి. నువ్వేమీ కంగారు పడొద్దు. అమ్మవారు మనకి తోడుగా ఉంటారు. నువ్వు నాకు తోడుగా ఉండు చాలు. ఇలా చూడు, ఇందులో సువాసన కలిగి ఉన్న ఆవగింజలున్నాయి. ఇది సుగంధం కాదు, దుర్గంధం. కనీసం దీనిని నా ముక్కుకి దూరంగా ఉంచండి నాన్న, తుమ్ములు వస్తాయేమో. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది సరైన సమయంలో సరైన స్థానంలో పడాలి. నీకు అర్థమవుతోంది కదా? అవునన్నా, నాకంతా అర్థమవుతోంది. ఒకవేళ మొదటి ఆలోచనలో దొంగ దొరకకపోతే అప్పుడు ఇది మీ రెండవ ఆలోచన. నీకు అర్థమైనా కాకపోయినా అమ్మవారికి అంతా అర్థం అవుతుంది. ఆమె మనకి తప్పకుండా తోడుంటారు. నువ్వే కదా అన్నావు రామ బిడ్డని ఎత్తుకురావటం మేక నోట్లో నుండి గడ్డి తీసుకునేంత సులభమని. నాకేం తెలుసు?
ఆ మేక అంత తెలివైందని. ఇక ముగ్గురు పండితులు వట్టి మూర్ఖులు. ఇక పండితుడు తాతాచార్యుడు, అతనికి అర్థమయ్యేలా చెప్పడం ఎంత కష్టమో నీకేం తెలుసు? అతని మాటలైతే ఇంకా నా చెవుల్లో వినిపిస్తున్నాయి. భజనీదేవి మీరెక్కడున్నారు? భజనీదేవి, నువ్వు విన్నావా? చూడు, ఇప్పటికీ వినిపిస్తోంది. భజనీదేవి మీరిక్కడున్నారా? నేను అక్కడ బయటున్నాను. నేనిక్కడున్నాను. ఇదంతా ఏంటి? ఎవరైతే నన్ను సదా స్మరిస్తూ ఉంటారో వారికి నా దివ్య రూపం దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ, అక్కడ, అక్కడ, ఇక్కడ. నిజంగా మీరు అన్ని చోట్ల ఉన్నారు. మీరు దివ్యాత్మ. కానీ మీలాంటి దివ్యాత్మ మీద ఆ మూర్ఖుడైన రామకృష్ణ పండితుడు ఇప్పటికీ అవమానిస్తున్నాడు. ప్రపంచం నా గురించి ఏం ఆలోచించినా దానివల్ల నా మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ మీలాంటి సహృదయులు, తెలివైన వ్యక్తులు ఏదైతే ఆలోచిస్తారో దానివల్ల ప్రభావం ఉంటుంది. నేనైతే ఎంతో ఆలోచించాను. ఏమని చెప్పను? ఓ, అయితే పండిత రామకృష్ణ నన్ను దొంగ అనుకొని పట్టుకోవటానికి పన్నాగం పడుతున్నాడా? మీరు మళ్ళీ ఇక్కడ, అక్కడ. అద్భుతమైన మాయ. చెప్పండి, నిజంగానే ఆ పండిత రామకృష్ణ నన్ను పట్టుకోవడానికి పన్నాగం పన్నాడా? నేను నా చెవులతో చూసి, చెవులతో విని, కళ్ళతో చూసొస్తున్నాను. రామకృష్ణ పండితుడు మిమ్మల్ని పట్టుకోవడానికి ఎవరి ఇంట్లోనో దాక్కున్నాడు. తన బిడ్డని పణంగా పెట్టాడు. మీరు వెళ్తారు, బిడ్డను దొంగిలిస్తారు, దొరికిపోతారు అని. మీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో? నేను స్వయంగా నా చెవులారా విన్నాను. గురువుగారు, ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి అక్కడ. నిజంగా మీరు దివ్యాత్మ. కానీ మీలాంటి దివ్యాత్మను పట్టుకుంటానని రామకృష్ణ పండితుడు ప్రమాణం చేశాడు. అది కూడా రేపు సూర్యోదయం ముందే. అయితే నేను కూడా ప్రమాణం చేస్తున్నాను. రేపు సూర్యోదయానికి ముందు ఆ పండిత రామకృష్ణ బిడ్డను ఎత్తుకొస్తాను. ఏమైనా నిర్ణయించుకుంటే అది చేసి చూపిస్తాను.